గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత, అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు, వస్తువులు, యంత్ర పరికరాలు కొనడానికి, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ, లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, సమయానికి ఆహారం తినడం కానీ, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ కెరీర్ కోసం కానీ, వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా ప్రాకులాడడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పును తీసుకొస్తుంది, కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుందని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం అవ్వడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకి అధికారపరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పచ్చు. జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ, ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యవసాయం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ, ఇలాంటి రిస్కులు చేయడంలో ముందడుగు వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వాహన యోగం, గృహయోగం బాగా కనపడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక, ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వ్యక్తులతోటి కానీ శారీరకంగా కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా, అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పచ్చు. ఇక విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం, విదేశీ చదువుల కోసం, లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది. స్త్రీలకి ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి, లేదా వేధింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండాలి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు, ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు. కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు, లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల, లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం, ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కొంచెం గ్రహగతులు బాగున్న కారణం చేత, అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు, వస్తువులు, యంత్ర పరికరాలు కొనడానికి, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం, ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉద్యోగాలు మారాలనుకున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే
చక్కని అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ, లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ, పౌష్టికాహారం తినడం కానీ, సమయానికి ఆహారం తినడం కానీ, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళ కెరీర్ కోసం కానీ, వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా ప్రాకులాడడంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి, కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పును తీసుకొస్తుంది, కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల పరిచయం అవ్వడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక రాజకీయ నాయకులకి అధికారపరంగా బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది. చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ, ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యవసాయం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ, ఇలాంటి రిస్కులు చేయడంలో ముందడుగు వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వాహన యోగం, గృహయోగం బాగా కనపడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక, ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వ్యక్తులతోటి కానీ శారీరకంగా కలవడం కానీ, కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా, అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. ఇక విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం, విదేశీ చదువుల కోసం, లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది. స్త్రీలకి ఎదుటివారితో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి, లేదా వేధింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి దూరంగా ఉండాలి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు, ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు. కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల, లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం, ఏదైనా దోషాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు కానీ, లేకపోతే వివాదాలు కానీ, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు పెరగడము, లేకపోతే భూతప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి ఆందోళనలు, ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా
మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.